నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతల్ని గాలికి వదిలివేశారు. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్ సీఎం చంద్రబాబు. జలజీవన్ మిషన్ పక్కాగా అమలు చేస్తాం. దేశానికి తలమానికంగా నిలుస్తాం. రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యతగా మెలగాలి. సేవ ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలి. గుంటూరు మేయర్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఖాళీ స్థలాల యజమానుల నిర్లక్ష్యంపై ఆక్షేపణ. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రస్తావన. అసెంబ్లీ సమావేశాల్లో గలమెత్తిన ఎమ్మెల్యే గల్లా మాధవి. వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతల్ని గాలికి వదిలివేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. రాజకీయ నాయకులని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరైనా భూ కబ్జాలు చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాత్రికి రాత్రి ఏది సాధ్యం కాదని అన్నారు. ఈ విషయాలను ఎమ్మెల్యేలు ప్రజలకి తెలియచేయాలని అన్నారు. అంకిత భావంతో పనిచేస్తూ రాజీ లేకుండా ముందుకు వెళ్తామని చెప్పారు. రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలో ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకు వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలికి వస్తారో ఖబర్దార్, జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. మీరు కావాలని గంజాయి తీసుకొని, ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్లో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. మనందరికీ నేను చూసుకొని, ఆ టైమింగ్స్ కూడా చూసుకొని, ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం. పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దిశ పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమందిని చూస్తే ఏంటి దిశ 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈరోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 54%, 56% మన వాళ్ళు వెళ్లే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీ మీద రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళని కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జలజీవన్ మిషన్ పై శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు. జలజీవన్ మిషన్ అమల్లో ఏపీ దేశానికి తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తామని, కిడ్నీ సమస్యలు తగ్గిస్తామని చెప్పారు. చాలా ఆర్వో ప్లాంట్లు పాడైపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకుని రాగా వాటిని పునరుద్ధరిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే, జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసి కెన్ బికమ్ ఎ రోల్ మోడల్ టు ది ఎంటైర్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది. ఆయన
అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం 2 గంటలు కాదు రావాల్సిన నీళ్లు, దాదాపు 24 గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం, నేను ఇంతనే స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష. బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు planned at the level of 10 liters per day, sir. Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at 55 liters per capita per day. Jal Jeevan Mission has been extended till March 27, Adhiksha. So time bound program అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమైతే ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నమయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దిస్ ఈస్ మై కమిట్మెంట్ to all the honorable members ఇది మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగే నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష. 75 సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా 75 సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకున్నామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం అధ్యక్ష. మొన్న మధ్యన కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మొన్న మధ్యన కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష. మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక 10-15 అడుగుల దూరంలో కరెక్ట్ ఒక 4 అడుగుల ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది, హ్యాబిటేషన్ ఉన్నాయి. కేవలం 10 మంది 15 కుటుంబాలు ఉన్నాయి. ఆ లేడీ ముఖ్యంగా పాపం దళిత మహిళ పెద్ద ఆవిడ వచ్చి అడిగింది మాకు ఏం లేదు వచ్చి నీళ్ళు ఇవ్వాలి. ఆవిడ పడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చేసింది. నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డబ్ల్యూఎస్ అందరిని అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా 9 రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్, దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్. ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు, టెక్నాలజీని వాడట్లేదు. అలాగే కాంట్రాక్ట్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తనతో పాటు వైఎస్ విజయమ్మ సునీతపై పోస్టులు పెట్టించింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసుల నిర్ధారణకు వచ్చారని తెలిపారు. అలాంటప్పుడు ఆయన ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ సోషల్ సైకో వర్ర రవీందర్ రెడ్డి కేసులో అవినాష్ ను విచారించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు సజ్జల భార్గవ రెడ్డి మూల కారణమని అన్నారు. ఆయన ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. అసభ్య పోస్టుల వెనుక ఎంత పెద్ద తలకాయ ఉన్నా ఏ ప్యాలెస్ లో దాక్కున్నా పోలీసులు వదిలిపెట్టవద్దు. పోస్టులు పెట్టిన వారిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారు. మరి వారి వెనుకున్న వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారు? తెర వెనుకున్న వారిని వదిలేస్తే న్యాయం జరగదు. 33% మహిళలు అసెంబ్లీలో ఉండాలని నిత్యం చెప్పేవారి సోషల్ మీడియా వేదికగా అసభ్య ప్రచారం చేయడం దుర్మార్గమని చెప్పారు. వివేక హత్య కేసులో సునీతకు అండగా ఉంటాను. ఆ కేసులో అసలు దోషులెవరో కనిపెట్టి శిక్షించాలని షర్మిల అన్నారు. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు? ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని
అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే, చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. ఎంత గొప్పగా చెప్తున్నారండి, సగం పార్లమెంట్లో ఆడోళ్ళు ఉండాలి, అసెంబ్లీలలో ఆడోళ్ళు ఉండాలి అని, 33% రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ఇలాంటివి చేస్తే భయపడరా? ఎవరైనా ఆడోళ్ళని ఇలా కృంగతీసేటట్టు ఇలాంటి పోస్టులు పెడితే తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ కేసులతో జైల్లో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకువెళ్లిందని తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకువచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందాం. ఏపీ సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది. మహారాష్ట్ర $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు అది బలంగా చెప్పలేకపోయామనేది. కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయాను. ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి, ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం, అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తింపు లేనివి, ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, వాళ్ళ ముఖ్యంగా నేను చెప్తుంది, మొన్న చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే యల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, చాలా తక్కువ మందికి తెలుసు. వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే, ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్లకి పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం, ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే సభలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానాన్ని డిసెంబర్లో ఆయన బలిదానం ఉంటుంది, ఆయన చనిపోయారు మన కోసం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో, ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో, అనేక లింగ్విస్టిక్ స్టేట్స్. ఏపీలో గత ప్రభుత్వ పాపం, నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలొచ్చాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బుడమేరు వాగుకి వచ్చిన వరదలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి సమాధానం చెప్పారు. గత 5 ఏళ్లలో బుడమేరు డైవర్షన్ కెనాల్ పనులు పూర్తిగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఒకేసారి 15,000 క్యూసెక్ల నీరు రావడంతో గండ్లు పడి వరదలు వచ్చాయని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలు వచ్చాయని, భవిష్యత్తులో వరదలు రాకుండా ఆపరేషన్ బుడమేరు చేపడతామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. లైనింగ్ సంబంధించిన పనుల్ని 5 సంవత్సరాలు ₹5 పని చేయాలా? ఏదైతే ఓల్డ్ ఛానల్ కి సంబంధించి కొల్లేరుకి వెళ్లేటువంటి 5 ప్యాకేజీలు కూడా నిర్దాక్షిణ్యంగా జీవోతో సహా రద్దు చేసి మళ్ళీ 5 సంవత్సరాల్లో ₹1 పని చేయలేదు అధ్యక్ష. ఇది వాస్తవాలు అధ్యక్ష. ఎందుకంటే
ఇది నేనే ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష 8, 7 మంచిగా సంబంధం అయిపోతే మీకు అధ్యక్ష అధ్యక్ష సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలి. నేనేమి అవాస్తవాలు చెప్పట్లేదు. ఇదిగో 8/7/2020 అదిగో జీవో నెంబర్ 365 అందులో బుడమేరకు సంబంధించిన 5 వర్కుల్ని రద్దు చేశారు. ఇవి మేము కావాలంటే మా బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా చూపిస్తాం. ఇదిగో ఇక్కడే మార్కింగ్ చేశాను. ఈ 5 వర్కులు రద్దు చేశారు అధ్యక్ష. అంటే బుడమేరు లాంటి దానికి మరి అట్లాంటి వర్కులు రద్దు చేసి 5 సంవత్సరాలు రూపాయి పని చేయకుండా ఇవాళ విజయవాడలో 5-6 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారంటే ఆ పాపం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఇవాళ విజయవాడ ప్రజలకు శాపాలుగా మారే అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా గత ప్రభుత్వం వ్యవహారం మాదిరిగా కాకుండా ఏ రకంగా బుడమేరుని మనం ప్రక్షాళన చేస్తాము, ఏ రకంగా ఆపరేషన్ బుడమేరు అనేది ఏ రకంగా చేపడతాం అనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గత 2-3 నెలలుగా 5-6 సార్లు ఏదైతే మరి రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలిసి 4-5 రివ్యూలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఆ యొక్క వైండింగ్ ఏదైతే లైనింగ్ పనులు ఏవైతే 35,000కి పెంచాలని ఏదైతే అనుకున్నామో దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఒకటే అధ్యక్ష. అయితే అది పూర్తి చేసినా కూడా కృష్ణా నదికి సేమ్ టైం ఫ్లడ్స్ వస్తాయి కనుక అది 35,000 క్యూసికల్కి పెంచినా కూడా కృష్ణా ఫ్లడ్ ఉంటే ఆ వాటర్ ఫ్లో అంత ఎఫెక్టివ్గా పోదు కాబట్టి ఓల్డ్ ఛానల్ను కూడా ఏదైతే దాన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష. కాకపోతే ఓల్డ్ ఛానల్ మేము చూస్తే దగ్గర 3,000 కుటుంబాల వరకు కూడా ఆ ఓల్డ్ ఛానల్లో ఆల్రెడీ నివాసం ఏర్పరచుకున్నారు అధ్యక్ష. కుటుంబాలు క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 6,000 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష ఆ ఓల్డ్ ఛానల్లో. అందుచేత దాన్ని మేము ఏదైతే టిక్కో మాదిరిగా ఏదైనా హౌసింగ్ నిర్మాణం చేసి ఆ యొక్క ఎవరైతే ఆక్రమణలు చేసుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించేటువంటి విధంగా అదేవిధంగా ఆన్సర్ చెప్తుండే కూడా. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాల యజమానుల నిర్లక్ష్యం కారణంగా స్థానికంగా నివసించే ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ఈ ఖాళీ స్థలాల్లో మురుగునీరు నిల్వ ఉండి దోమలు ఆవాసాలుగా మారాయని చెప్పారు. దీనికి తోడు పిచ్చి మొక్కలు బాగా పెరిగి విష సర్పాలకి నిలయంగా మారాయని చెప్పారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారుతున్న ఖాళీ స్థలాల యజమానులపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టినప్పుడు ప్రజాహితాన్ని కాంక్షిస్తూ వీధి కుక్కల బెడద, డ్రగ్స్ నియంత్రణ, ఖాళీ స్థలాల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అసెంబ్లీ వేదికగా తమ గొంతుక వినిపించి శభాష్ అనిపించుకున్నారు. గల్లా మాధవ్ గారు. అధ్యక్ష మీ ద్వారా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్లో సుమారు 10 నుంచి 15 ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష. ఇవి మురుగుతో, చెత్తతో, పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలా మందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష. ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష. అయితే ఇవి మున్సిపల్ వారి అదే విధంగా ఆ స్థలాల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిలవల్లాగా ఇటు అనారోగ్యానికి అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని అదే విధంగా వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ ని చాలా పటిష్టవంతంగా నిర్వహించాలి అని చెప్పి మున్సిపల్ శాఖ వారికి ఆదేశించాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను. అరండల్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నగర ప్రథమ పౌరుడు మాట్లాడేది ఇలాగేనా? అసభ్య పదజాలంతో దాడి చేస్తారా? అసభ్య భాష వాడేవారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. సేవ ద్వారా ప్రజలకి దగ్గరవ్వాలి, అసభ్య భాషతో కాదు, బాధ్యతగా మెలగాలని గుంటూరు మేయర్కి చెప్పండి అని ఆయన తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించడం జరిగింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. టీడీపీ జాతీయ అధ్యక్షులు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న మాపై మేయర్ ఆయన అనుచరులు తీవ్రంగా దూషించి పోలీస్ లాఠీతో దాడి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను దూషించి అవమానపరిచేలా మనోహర్ నాయుడు మాట్లాడారు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు అరండల్పేట పోలీసులకి
ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మేయర్ ఆయన అనుచరులపై పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేశారు. ఈ కేసుని కొట్టివేయాలని మనోహర్ నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. బుధవారం గుంటూరు చంద్రమౌళి నగర్ 4/1లో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యుదయ ఓవర్సీస్ సంస్థని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. యువర్ సక్సెస్ ఆర్ కమిట్మెంట్ నినాదంతో విదేశాలలో ఉన్నత విద్యను వెళ్లే విద్యార్థుల కోసం ఊతమిచ్చేలా ఈ సంస్థ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు అభ్యుదయ ఓవర్సీస్ సంస్థ నిర్వాహకులు మాధవ్ మణికంఠ మాట్లాడుతూ జర్మనీలో విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో మాధవ్ వెంకటేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అభ్యుదయ ఓవర్సీస్ ఆఫీస్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. విదేశాలకు వెళ్ళే పిల్లలందరికీ కూడా ఇదొక ఆశా జ్యోతిలాగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా జర్మనీ బేస్డ్గా వీరు విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు జాబ్స్ కోసం, అదేవిధంగా ఇటు జాబ్ సీకింగ్ కోసం కూడా వీరు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వెంకటేష్ గారికి అండ్ మరియు వారి బ్రదర్ మణికంఠ గారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మార్కెట్లో ఈ ఓవర్సీస్ మీద ఉన్న రకరకాల అపోహల్ని తీర్చేసి ట్రస్ట్ వర్తీగా పిల్లల ఆశలకి వీళ్ళు ఇంకొంచెం ఊతం పోస్తూ వారిని విదేశాలకు పంపించి వారి బంగారు భవిష్యత్తుకి వీరు పాత్రధారులు అవ్వాలని కోరుకుంటూ వీరి పేరెంట్స్కి, అదేవిధంగా వీరి అమ్మమ్మ తాతయ్యకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ విచ్చేసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి కూడా ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. నేను అభ్యుదయ ఓవర్సీస్ ఎండి మాడా మణికంఠలు మాట్లాడుతున్నాను. మాది వచ్చేసి బేసిక్గా జర్మనీ ఎక్కువ చేస్తుంటాం ఫైల్స్ ఫర్ జాబ్ సీకింగ్ కానీ, లేదంటే స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా ఏదైనా సరే ఫర్ ఎవరీ కంట్రీ చేస్తాను. జర్మనీ అనేది ఎందుకు నేను ప్రిఫర్ చేయగలనంటే ఉన్న సిచ్యువేషన్లో ద బెస్ట్. అది మిగతా యూకే వెన్ కంపేర్ టు యూకే కానీ, యూఎస్ఏ కానీ, కెనడా కానీ పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫర్ మెకానికల్ స్టూడెంట్స్ కానీ, సివిల్ ఇంజనీర్ స్టూడెంట్స్, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఎవరైనా సరే దీనికి ఈజీగా ఉంటుంది జర్మనీ వెళ్ళడానికి. ప్రాసెస్ హార్డ్గా ఉండొచ్చు, కాకపోతే జర్మనీ అనేది లైఫ్ టైం సెటిల్ అయిపోతారు. ఇంకా వన్స్ వెళ్ళారంటే మన దగ్గర నుంచి మీరు వన్స్ కన్సల్ట్ అయ్యారంటే ఫ్రమ్ ద లోన్స్ గురించి కానీ, ప్రాసెస్ స్టార్టింగ్ గురించి కానీ, లోన్స్ ఎవ్రీథింగ్ మొత్తం ఫ్లైట్ ఎక్కేదాకా మొత్తం మనమే చూసుకుంటాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ ఏంటంటే వన్స్ మన కన్సల్టెన్సీ నుంచి మన దగ్గర నుంచి వెళ్తుంటే కొంతమంది స్టూడెంట్స్కి కూడా వాళ్ళ మార్క్ గ్రేడ్స్ నుంచి మనం ఈజీగా వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ కూడా ఫ్రీగా అరేంజ్ చేస్తాం జరుగుతుంది. ఐఎంఏ 66వ రాష్ట్ర సదస్సు ఈ నెల 22, 23, 24 తేదీలలో గుంటూరు వైద్య కళాశాలలోని జింకన్ ఆడిటోరియంలో గుంటూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ నందకిషోర్, సెక్రటరీ డాక్టర్ టి సేవాకుమార్ తెలియజేశారు. ఈ రాష్ట్ర సదస్సుని 15 సంవత్సరాల తర్వాత తిరిగి గుంటూరులో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సదస్సుకి రాష్ట్రం నలుమూలల నుంచి 1500 మందికి పైగా వైద్యులు హాజరవుతారని చెప్పారు. ఈ రాష్ట్ర సదస్సులో అతిథులుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్వి అశోకన్, కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్, జే నాయక్ తదితరులు పాల్గొంటారని అన్నారు. మొదటి రోజు కాన్ఫరెన్స్ లో అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఈసీజీ, బిఎల్ఎస్, ఈకో కార్డియోగ్రఫీ తదితర అంశాలపై వర్క్షాప్ జరుగుతుంది. 2, 3వ రోజుల్లో వివిధ విభాగాలకు చెందిన 70 మంది ప్రసిద్ధ వైద్య నిపుణులు వివిధ ఆధునిక వైద్య విధానాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స పద్ధతులపై ప్రసంగిస్తారని తెలియజేశారు. ఈ సమావేశంలో పూర్వ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ కిషోర్, ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ వై సుబ్బారాయుడు, కార్యదర్శి డాక్టర్ సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ విలేకరులందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులు, అలాగే మా ఐఎంఏ గుంటూరు మెంబర్స్, గుంటూరు ఆర్గనైజింగ్ కమిటీ అండ్ ఆల్సో ది స్టేట్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ, ఇందులో ముఖ్యంగా ఈ రోజున మనం ఇక్కడ రేపు 22, 23, 24 తేదీల్లో స్టేట్ ఐఎంఏ కాన్ఫరెన్స్ 66వ కాన్ఫరెన్స్ జరుపుకోబోతున్నాము. దాంట్లో మన డాక్టర్ నందకిషోర్ గారు యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యి ఆ రోజున బాధ్యతలు 23వ తారీఖు నాడు సాయంత్రం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీని గురించి ప్రెస్ నోట్స్ అన్నీ కూడా డాక్టర్ నందకిషోర్ గారు మాట్లాడారు. నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈ పత్రికా సమావేశానికి స్వాగతం. ముందు మా సభ్యులందరినీ పరిచయం చేస్తాను. డాక్టర్ రాధిక గారు, ట్రెజరర్ ఐఎంఏ గుంటూరు, వేణుగోపాల్ గారు, ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ స్టేట్ సెక్రటరీ గారు, మన డాక్టర్ సేవాకుమార్ గారు, ఈయన
మన కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నేను డాక్టర్ నందకిషోర్, ఆర్గనైజింగ్ చైర్మన్, పాస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ కిషోర్ గారు, డాక్టర్ సుబ్బారాయుడు గారు ఐఎంఏ గుంటూరు ప్రెసిడెంట్, డాక్టర్ అమర్లింగేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్, సాయికృష్ణ గారు మా గుంటూరు బ్రాంచ్ సెక్రటరీ. సో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. ఆల్రెడీ మా కిషోర్ గారు చెప్పినట్లు రాష్ట్ర స్థాయి వార్షిక సమావేశం 66వ సమావేశం గుంటూరు జిమ్ఖానా ఆడిటోరియంలో 22, 23, 24 తారీఖుల్లో జరుగుతుంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య విశేషాలు తెలియజేయడానికే. సో దీనికి రాష్ట్రం అన్ని వైపుల నుంచి 1500 పైన డాక్టర్లు డెలిగేట్స్గా హాజరవబోతున్నారు. అంతేకాకుండా పీజీస్ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ కాబట్టి వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాము. అట్లానే స్టేట్కి సంబంధించిన కార్యవర్గ సభ్యులు, స్టేట్ వర్కింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. అట్లానే ఇనాగ్రేషన్ అండ్ ఇన్స్టలేషన్ సెరమనీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ యొక్క కాన్ఫరెన్స్లో చాలామంది మంచి స్పీకర్స్ త్రూఅవుట్ ద స్టేట్, బాగా సీనియర్స్, ఎమినెంట్ స్పీకర్స్, అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ చేత దాదాపు 40 టాపిక్స్ మీద ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని వర్క్షాప్స్ కూడా పీజీ ట్రైనింగ్కి సంబంధించినవి పెట్టడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారు నమస్కారం. ఇవాళ వైద్య రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో, అత్యాధునిక విధానాలు వైద్య రంగంలో ప్రవేశించాయో మన అందరికీ తెలిసిన విషయమే. అప్పుడే ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి ఆధునిక చికిత్సా విధానాలు, డయాగ్నోస్టిక్ విధానాలు ఎప్పటికప్పుడు ప్రజలకి వైద్యులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో కాన్ఫరెన్స్లకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అనేక స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ విభాగాలు ఉన్నప్పటికి కూడా ఐఎంఏ వాటి అన్నిటికి కూడా మూల కేంద్రంగా ఉంటుందనే విషయం మీకు కూడా తెలుసు. వాళ్ళు స్పెషలిస్టులైనా సూపర్ స్పెషలిస్టులైనా కూడా వాళ్ళంతా ఐఎంఏలే సభ్యులే. దీని నుంచి ఆ విభాగాలు విడిపోయినాయి. కాకపోతే ఆ విభాగాలన్నీ కూడా కేవలం అకాడమిక్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కానీ ఐఎంఏ మాత్రం అటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానకర్తగా అని వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున వైద్యులకి ప్రభుత్వానికి అనేక భేదాభిప్రాయాల సమస్యలు ఉన్నాయన్న ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది. ఆ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఐఎంఏ ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉంటూ ఈ కాన్ఫరెన్స్ నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర నలుమూల నుంచి ఇందాక నందకిషోర్ గారు చెప్పినట్టుగా 1500 నుంచి 2000 మంది వైద్యులు ఈ సదస్సుకు హాజరవడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ని వైద్యులందరూ హాజరై మరింత విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. బాడీ నేషనల్ వైడ్గా ఉన్న డాక్టర్స్ యొక్క మొత్తం సంబంధించిన నేషనల్ మెడికల్ ఐఎంఏ అని అంటాము. ఈ ఐఎంఏలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 100 బ్రాంచీలు ఉన్నాయి. ఈ యొక్క 100 బ్రాంచ్ల్లో కలిపి ప్రస్తుతం ఐఎంఏలో 22,000 మంది మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ. మాకు మేమందరం కూడా కొంత సెంట్రల్ రిప్రజెంటేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ అందరూ కూడా మెయిన్గా ఈ డాక్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని కానీ గవర్నమెంట్ అనుసంధానించాల్సిన విషయాలు కానీ అందరూ ఒక అనుకుని దాని మీద జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న డాక్టర్ల మీద, వైద్యుల మీద జరుగుతున్న అరాచకాలని ఈ అన్నిటిని కూడా మన ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ స్టేటు 11/2018లో 2008లో అప్పుడు మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. దాని ఇంప్లిమెంటేషన్లో సరైన అవగాహన లేక సరిగా జరగట్లేదు. దాన్ని కూడా ఇప్పుడు అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసినాయి కానీ సరైన పందాలో జరగట్లేదు. కాబట్టి ఇంకా దాడులు డాక్టర్ల మీద జరుగుతున్నాయి. కాబట్టి దాని మీద కొంచెం అమెండ్మెంట్స్ మార్చమని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టి మన సెంట్రల్ కమిటీకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వీఆర్ ఫైటింగ్ ఫర్ అదర్ థింగ్స్. అవన్నీ రేపు మీటింగ్లో కూడా డిస్కషన్లోకి వస్తుంది. మీ అందరికీ మేము చెప్పేది ఏంటి, యు ఆర్ బిట్వీన్ మేము ప్రజలకు వ్యతిరేకులం కాదు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారనే మాట తప్పు. డాక్టర్లు ఎవరు కూడా అన్యాయంగా ఎవరు తీసుకోరు. అట్లాగే మీరు మా మధ్యలో సయోధ్యలాగా మేము కలిసి ఉన్నట్టుగా చేసి ప్రజల నుంచి ఉన్న మా మీద వ్యతిరేకత పోగొట్టాలని ఈ కాన్ఫరెన్స్ మన గుంటూరుకే
మా తలమానికంగా చేస్తున్న ఈ మీటింగ్లో నిజంగా ఆశ్చర్యకరంగా మేము అనుకున్న దానికంటే కూడా బాగా జనాలు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి అందరూ వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా కొంచెం పార్టిసిపేట్ చేసి కొంచెం దీన్ని అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని కోరుతూ మీరందరూ ఈ సభకు వచ్చినందుకు సంతోషం తెలియజేస్తారు. దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు భారతి తీర్థ మహాస్వామి వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో విధుశేఖర భారతి మహాస్వామి వారి విజయయాత్ర మహోత్సవ కార్యక్రమం ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గుంటూరు సంపత్ నగర్లో శృంగేరి శంకరమఠం శారదా పరమేశ్వరి దేవస్థానం నందు ఘనంగా జరగనుంది. మహా తపస్సంపన్నులు 36వ శారదా పీఠాధీశ్వరులు భారతి తీర్థ మహాస్వామి విధుశేఖర భారతి మహాస్వామి వారు ఇరువురు కూడా గుంటూరు జిల్లాకు చెందిన వారు కావటం విశేషం. ఈ నెల 21వ తేదీ నుంచి సాయంత్రం మహాస్వామి వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికి ఆరగ్రహారం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి శారదా పరమేశ్వరి దేవస్థానం వరకు శోభాయాత్ర జరగనుంది. సనాతన వైదిక ధర్మ ప్రచారం పరిరక్షణకే విధుశేఖర భారతి స్వామి విజయయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు మండల వేద ప్రవర్ధక విద్వత్ పరీక్ష సభ అధ్యక్షులు గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఈ విజయయాత్ర మహోత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు ఆర్ లక్ష్మీపతి పాల్గొన్నారు. సభ 1924 సంవత్సరంలో స్థాపింపబడి 2024 సంవత్సరంతో శతవర్షములు పూర్తి చేసుకున్న శుభ సందర్భ వేళ శ్రీ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు గుంటూరు పట్టణానికి 21వ తారీఖు సాయంత్రం అంటే రేపు సాయంత్రం సుమారు 6:30-7 గంటల తర్వాత వస్తారు. వచ్చి 22వ తారీఖు ఇప్పుడు మేము ఈ శుభ సందర్భంలో చతుర్వేద హవనాలు ఋగ్ యజు సామ అధర్వణ వేదాలని మేము హవనం చేస్తూ ఉన్నాం. ఇది గుంటూరు చరిత్రలో ఇంతవరకు కూడా చతుర్వేదాల యొక్క హవనము హోమాలు పూర్ణాహుతి కార్యక్రమాలు జరపబడలేదు. ఇది మొదటిసారి ఈ శుభవేళ జరుపుకుంటూ ఉన్నాం. దీనికి తోడుగా శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు సన్యాస స్వీకార దీక్ష తీసుకొని 50 సంవత్సరములు నిండినవి కాబట్టి ఇవి సువర్ణ మహోత్సవాలుగా కూడా మేము శృంగేరి పీఠం వారు జరుపుతూ ఉన్నారు. దానిని కూడా పురస్కరించుకొని మేము ఈ యొక్క వేద హవనాలని ప్రత్యేకంగా జరపడం అనేది చేస్తూ ఉన్నాం. ఇది 100 సంవత్సరాల్లో కూడా ఇది ఈ సంవత్సరమే ఈ విధంగా చేయటం ఒకటి. తరువాత ఈ యొక్క సువర్ణ భారతీ మహోత్సవాలు శతవర్ష వేడుకలకు వచ్చేటటువంటి సుమారు 200 మంది పండితులకి అంటే మా గుంటూరు జిల్లా సభలో ఎవరైతే పరీక్షలు ఇచ్చి పట్టాలు తీసుకున్నారో వారందరికీ కూడా మేము ఈ సువర్ణ బహుమానం చేస్తాం. వారి యొక్క ఘన క్రమ మూలం యొక్క పట్టాలు తీసుకున్న వారికి అంటే వేదాధ్యయనం సంపూర్ణంగా చేసినటువంటి వారికి మేము సువర్ణ బహుమానం చేసి వారికి పట్టుబట్టలు వారి సతీమణులకు ఇంత గొప్ప కార్యక్రమం జరగటం ఈ గుంటూరు ప్రజల యొక్క అదృష్టం. ఈ జిల్లాలో స్వామివారి రావటం 100 సంవత్సరాల ఈ వేద చేయటం గొప్ప అదృష్టం. ఈ అదృష్టాన్ని ఎవరు మిస్ అయినా కూడా జీవితంలో చాలా మిస్ అవుతారు. ముఖ్యంగా 22 సాయంత్రం వెంకటేశ్వర విద్యాలయ మందిరంలో గురువందన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ స్వామివారు గుంటూరులో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉద్దేశించి ఆశీస్ ప్రసంగం చేస్తారు. వారందరూ కూడా పాల్గొని శారదామ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు కూడా కోరుతున్నాం. పుస్తక పఠనం ద్వారానే సమగ్ర మనోవికాసం సాధ్యమని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. టెక్నాలజీ ప్రకారం మనం ఎంతో అభివృద్ధి సాధించిన పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో 24వ గుంటూరు పుస్తక మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ మేరకు డొక్క మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పుస్తక ప్రేమికులు గుంటూరు పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. సమాజ వికాసానికి పుస్తక పఠనమే దిక్సూచి అని తెలిపారు. సంస్థ విశాలాంధ్ర పబ్లికేషన్ వారు గుంటూరులో పుస్తక ఎగ్జిబిషన్ పెట్టారు. మన ఏఎల్ బీడీ కాలేజీ అంబేద్కర్ సెంటర్ ఏఎల్ బీడీ కాలేజీలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా పెట్టారు. చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. లేటెస్ట్గా తెలుగులో వచ్చిన అనేక కొత్త సాహిత్యం అంతా కూడా వచ్చింది. అందువల్ల పుస్తక ప్రియులంతా కూడా ఈ పుస్తక ఎగ్జిబిషన్ని పుస్తక ప్రదర్శనని దర్శించి తన కుటుంబ సభ్యులతో సహా రావాలి. పిల్లలకి పుస్తకాలను పరిచయం చేయాలి, కుటుంబ సభ్యులకు పరిచయం చేయాలి. పుస్తకాలు చదవటం వల్ల పుస్తకాల వలన మానసిక వికాసం జ్ఞానంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది.
కాబట్టి గుంటూరు పుస్తక ప్రియులంతా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. చాలా రీజనబుల్ ప్రైస్కి లేటెస్ట్ సాహిత్యం అందుబాటులో ఉంది. కాబట్టి అందరూ రావాలి, విజిట్ చేయాలని గుంటూరు ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తాను. పుస్తకం చదవటంలో ఉన్నంత ఇది టెక్నాలజీలో ఉండదు. టెక్నాలజీ సౌకర్యం, సమాచారం వెంటనే తీసుకోవచ్చు, కానీ ఒక మనిషి పుస్తకం చదవటం ద్వారా వికాసం చెందుతాడు. అంటే దానికి ఎన్లైట్మెంట్ వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, ఎన్లైట్మెంట్ వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. నీకు కొత్త సమాచారం వల్ల సమాచారం వెంటనే దొరుకుతుంది, కానీ ఎన్లైట్మెంట్ రావాలంటే మాత్రం పుస్తకం చదవాల్సిందే. పుస్తకం ఆయుధమే. ఎన్ని వచ్చినా, ఎన్ని సాంకేతిక అవకాశాలు వచ్చినా పుస్తకానికి ప్రత్యామ్నాయం కాదు. పుస్తకం పుస్తకమే. పుస్తకం వల్ల మానవ వికాసం చెందుతుంది. అట్లాగే బుక్ హౌస్ చాలా గణనీయమైన పాత్ర నిర్వహించారు. ఈ రాష్ట్రంలో అనేక ప్రజాస్వామిక, దళిత అభ్యుదయ ఉద్యమాలకి ప్రేరణ శక్తించినటువంటి ఈ ఉద్యమం, ఈ గ్రంథాలయ ఉద్యమం, పుస్తకాలు ఇవన్నీ కూడా చాలా దోహదం చేసి ఈ రోజున అనేక రంగాలలో మార్పులు జరిగినాయి. ఆధునిక రంగంలో ఈ రోజున, అత్యంత ఆధునిక రంగంలో ఈ రోజున వ్యక్తిత్వ వికాసం అనే అంశం కూడా ఈరోజు ప్రధాన అంశంగా వచ్చింది. దీని మీద కూడా వచ్చినటువంటి అనేక పుస్తకాలు కూడా ఈ రోజున ఉన్నాయి. సాహిత్యము, సంస్కృతి, చరిత్ర, రాజకీయాలు, అర్థశాస్త్రము, ప్రపంచ పరిణామాలు అన్నిటి మీద కూడా చాలా రకరకాల దృక్పథాలతో పుస్తకాలు వస్తున్నాయి. ఇంతకుముందు అయితే కేవలం వామపక్ష భావజాలంతో నడిచినటువంటి విశాలాంధ్ర ఈరోజు అన్ని రకాల పుస్తకాలని, ఈరోజు ఆధునికమైనటువంటి, అత్యాధునికమైనటువంటి భావజాలను కూడా క్రోడీకరిస్తూ వచ్చిన అనేక పుస్తకాలు ఈ రోజున విశాలంగా నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పుస్తకోత్సవాల్ని, ఈ మహోత్సవాల్ని అందరూ కూడా హాజరు కావాలని, దీనికి ఈ కార్యక్రమం ఏఎల్ బీడీ కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ హాజరయ్యి ఈ పుస్తకాలని కలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజున ఉన్నటువంటి మానసిక దౌర్బల్యం ఏంటంటే కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయిపోయారు మన వాళ్ళంతా కూడా. సోషల్ మీడియా దశ దాటి పుస్తకాలని శాశ్వతంగా గ్రంథాలయాన్ని, గృహ గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం ద్వారా అనేక మానసిక సమస్యలను పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంది. ఆ దృష్ట్యా మీరంతా కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమంలో పెద్దలు మాణిక్వర ప్రసాద్ గారు, మరి సోదరులు విల్సన్ గారు, వెంకటరెడ్డి గారు, తర్వాత చంద్రనాయకు, హనుమంతరావు, మన నీలాంబరం గారు, అనేక మంది, అట్లాగే విశాలాంధ్ర నరసింహరావు గారు అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఆధునిక దళిత సాహిత్యం తరపు నుంచి అభినందన తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ అథారిటీ చైర్మన్ గా సావల దేవదత్తు ప్రమాణ స్వీకార మహోత్సవం గుంటూరు ఆచార్య ఎంజీ రంగ విశ్వవిద్యాలయం ఆడిటోరియం లాంఫామ్ గుంటూరు కార్యాలయం ముందు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం చైర్మన్ సావల దేవదత్ మీడియాతో మాట్లాడారు. నా మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీకి చైర్మన్ గా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగనే నాతోటి ఉద్యోగులందరి సహాయ సహకారాలు కావాలని ఈ సందర్భంగా కోరారు. తిరువూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దాన్ని తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు గౌరవించి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవమైన చైర్మన్ పదవి తిరువూరు నియోజకవర్గానికి ఇవ్వటం, దానిలో భాగంగా ఈరోజు మా నాయకులందరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేయటం నిజంగా చాలా గౌరవంగా భావిస్తున్నాను. ముందుగా మా అధినాయకుడు, జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, అలానే జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఈ బాధ్యతలు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఉద్దేశంతో అయితే కొత్తగా స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ ఆ ఉద్దేశాలు, ఈ సంస్థ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా సేంద్రియ వ్యవసాయ విధానంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో, అలానే భారతదేశం అవతల కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తులన్నీ ఒక బ్రాండింగ్
ఏర్పాటు దిశగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం పనిచేసి వారి ఆలోచనకు అనుగుణంగా వారు ఎంత అయితే స్పీడ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు, అలానే నాకు ఇచ్చిన బాధ్యతల నిమిత్తం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను కూడా మరింత నైపుణ్యాన్ని లోతుగా రైతుల్లోకి, గ్రామాల్లోకి, మండలాల్లోకి తీసుకువెళ్ళేసి ఈ ఉత్పత్తులను అధిక శాతంలో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి నా వంతుగా కృషి చేస్తారని తెలియజేస్తూ మరి ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ పదవి అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాంతి భద్రతల్ని గాలికి వదిలివేశారు. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్ సీఎం చంద్రబాబు. జలజీవన్ మిషన్ పక్కాగా అమలు చేస్తాం. దేశానికి తలమానికంగా నిలుస్తాం. రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యతగా మెలగాలి. సేవ ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలి. గుంటూరు మేయర్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఖాళీ స్థలాల యజమానుల నిర్లక్ష్యంపై ఆక్షేపణ. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రస్తావన. అసెంబ్లీ సమావేశాల్లో గలమెత్తిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.